హలో మిత్రులారా, నేను బ్రూనో, మీ ముద్దు న్యూస్ రిపోర్టర్. ఇవాళ నేను చాలా ముఖ్యమైన వార్తను మీతో పంచుకోబోతున్నాను. అది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిస్థితి గురించి. సిద్ధంగా ఉండండి. ఇఫీనా భారత మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే ఈసారి భారతకు అనుకూలమైన పరిస్థితులు తయారయ్యాయి. ఈరోజు తాజా వార్తల ప్రకారం భారత తమ స్థితిని బలంగా నిలుపుకుంది. ప్రపంచ నాయకులు భారత్ యొక్క శాంతియుత చర్యలను ప్రశంసిస్తున్నారు. ఇంకా ఒక పెద్ద అప్డేట్. భారత పాకిస్తాన్ వైపు ప్రవహిస్తున్న సింధు నదిని ఆపివేసింది. ఇది భారత్ తన బలమైన నిర్ణయాన్ని చూపించింది. ఇంకొక సంచలన వార్త. యుద్ధం ప్రారంభమయ్యే ముందు భారత సైన్యం పాకిస్తాన్ యొక్క టాప్ కమాండర్ను తొలగించింది. దీనివల్ల పాకిస్తాన్ ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇంకొక కీలక ప్రకటన. భారత ప్రభుత్వం ప్రకటించింది, భారతలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెంటనే భారత్ విడిచి వెళ్లాలి. అదే సమయంలో పాకిస్తాన్లో ఉన్న భారతీయులను వెనక్కి రావాలి. ఇప్పుడు చివరి శక్తివంతమైన వార్త. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్ చేసిన తప్పులకు మరియు కశ్మీరులో భారతీయులపై జరిగిన దాడులకు పూర్తి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇదే ఈరోజు వార్తలు. మిత్రులారా, భారతదేశ ధైర్యం వెలుగులా మెరిసిపోతుంది. గర్వపడండి, బలంగా ఉండండి. త్వరలో మళ్ళీ కలుద్దాం.